జై గురుదేవ దత్త. వెల్కమ్ టు ఓం దత్త ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్. జై గురుదత్త. అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై. దత్త బంధువులందరికీ నమస్కారం అండి, మరియు ఆత్మబంధువులందరికీ మీకు కూడా నమస్కారము. మనము శ్రీ గురుదత్త ప్రభుల గురించి, వారు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకార తత్వము అన్న విషయం తెలుసుకొని, వారికి గురించి శ్రీ పూర్ణ పరబ్రహ్మ గురించి ఎవరికి తెలియని విషయాలు, శ్రీ గురుదత్త ప్రభులు తండ్రి నన్ను ఆశీర్వదించిన విషయాలు మనము డిస్కస్ చేసుకొని మీకు కూడా వారి యొక్క పాదాలు పట్టుకోవాలన్న ఆలోచనతోనే నేను తండ్రిని అడిగిన తర్వాత తండ్రి ఇచ్చిన ఆశీర్వాదంతో వారు చెప్పే విషయాలే మీకు నేను చెప్పడం జరుగుతున్నది. తెలియని విషయాలే వస్తున్నాయి, మీరు తెలుసుకోండి. ఒకవేళ దత్తప్రభు దయ వల్ల మీకు తెలిస్తే సంతోషమే. తెలియని వారు కూడా తెలుసుకొని వినండి. ఇది చాలా ఇంపార్టెంట్ విషయాలండి. అలాగే ఈరోజు మనం మాట్లాడుకున్న విషయాల్లో శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ నిరాకార తత్వము కాబట్టి వారి క్షేత్రాల్లో పాదుకలకే అభిషేకం జరుగుతుంది. ఇంకొక విషయము, మీరు ఈ కర్మలు ఎలా సృష్టి అయిందన్న విషయం మనకు అర్థమైంది. అది మనము రెగ్యులర్ మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనుకుంటా దత్తప్రభు దయ వల్ల. అయితే ఇందులో విషయం ఏంటంటే, నేను ఇంతకుముందు చెప్పిన విషయాలు చాలా వీడియోస్లు ఉన్నాయి, అవి వెనక్కి వెళ్ళి చూసి రండి, చూస్తేనే అర్థమవుతుంది ఈ కర్మలు ఎలా సృష్టి జరిగింది అనే విషయం మనం ఈ రోజు ఆపడం జరుగుతుందండి. పాప కర్మలు ఇప్పుడు కూడా ఎలా ఎక్కువ ఎందుకు వస్తున్నాయి, ఎందుకు క్రియేట్ అవుతున్నాయి, ఎందుకు ఈ సమాజంలో అసంబద్ధమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నవి, పాపకర్మలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టే అది ఎందుకు అనే విషయం మాట్లాడుకోవాలి. మనం చెప్తాం దత్తప్రభు ఆశీర్వాదంతో తండ్రి తండ్రి చెప్పడం ద్వారా ఆయన ఆశీర్వాదంతో మనకు వారి పలుకులని చెప్పడం జరుగుతున్నది. ఇంకోటి, వాటిని దూరం చేసుకునే మార్గాలు ఏంటి కూడా తండ్రి ఆశీర్వాదంతో మనం ఆఖరిలా మాట్లాడుకుందాం. కాబట్టి ఈ వీడియోని స్కిప్ చేయకుండా వినండి. ఎవరైనా అర్థం అయితే లేదు అనుకుంటే జయ గురుదత్త అనుకుంటా వినండి. స్కిప్ చేయకుండా వినండి. ఒక్కసారి స్కిప్ చేస్తే మళ్ళీ మీకు రాకపోవచ్చు అండి, మీరు వినకపోవచ్చు. ఎందుకంటే ఇది పరబ్రహ్మ జ్ఞానం పరమాత్మని ఆశీర్వాదంతో జరుగుతున్న విషయాలు. నేను అనేది కాదండి, ఇది మీరు నేను వేరు కాదు, ఆత్మబంధనం కాబట్టి మనకు తండ్రి ఎవరో ఒకరితో చెప్పిస్తాడు. మీరు వినప్పుడు మళ్ళీ ఆ విషయం రాదు అండి. మనం గుర్తుపెట్టుకోండి. శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మగారికి వేదాలు మర్చిపోయిండు, అవిద్యను సృష్టించండి. ఆయన అవిద్యను సృష్టించి అందరూ జ్ఞాన మార్గంలో వెళ్ళిపోయి అందరూ తప్ప చేసుకుంటారు, ఈ సృష్టి ఎలా జరగాలని చెప్పి బ్రహ్మగారు అవిద్యను సృష్టించడం జరిగింది. ఆ అవిద్య అతనిని ఆవహించడం జరిగింది. ఇది ఆల్రెడీ మాట్లాడుకున్నాం. అప్పుడు బ్రహ్మగారికి వేదాలు దానం మళ్ళీ తండ్రి అడిగితే మాహూర్లో ఏకవీర మాత రిక్వెస్ట్ చేస్తే ఏకవీర మాత శ్రీ గురుదత్త ప్రభులను పిలిచి వారికి మళ్ళీ వేదాలు ఇప్పించడం జరిగింది. ఆ ఏకవీర మాత ఎవరు, ఆ మాహూర్గడ ఏంటిదో మీకు ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియోలో పెట్టినా, ఎట్లా వెళ్ళాలి, ఎలా దర్శనించుకోవాలనేది. అక్కడికి నేను వెళ్ళినప్పుడు, నేను చాలాసార్లు వెళ్ళినప్పుడు మళ్ళీ మీకు చెప్తాను. నేను అన్ని మీకు చూపించి విజువల్స్ ద్వారా వీడియో రికార్డ్ చేసే అదృష్టం తండ్రి ఇచ్చినప్పుడు చూపిస్తాను మీకు తార్పణం. అయితే అక్కడ ఎందుకు జరిగిందో ఆ విషయము, సరే అది ఎందుకు జరిగిందన్న విషయం మనం తర్వాత తండ్రి పర్మిషన్ ఇచ్చినప్పుడు మాట్లాడుకుందాం. అయితే వేదాలను ఇచ్చే దానం ఇచ్చిందంటే ఆయన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ కాదా అండి? ఇదే మనం గుర్తుపట్టుకోవాల్సింది. ఎవరో ఎన్నో చెప్పిన విషయాలు పక్కకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మరి ఇంకోటి దత్తమజ సూత్రం వస్తుంది, సర్వమత స్థాపకాయ అని వస్తుంది, సర్వయంత్ర సర్వతంత్ర సర్వమంత్ర స్వరూపాయ అని వస్తుంది. ఆయనకి ఎందుకు ఉన్నాయండి అవన్నీ? అది గుర్తుపట్టుకోవాలి. ప్రతిదీ ఇప్పుడు నేను చెప్తున్నా, మీరు సొంతగా ఆలోచించడము, అంటే మీరు థాట్ ప్రాసెస్, మీరు అంతర్ముఖమై మీ జన్మ ఎందుకు వచ్చిందన్న విషయం ఆలోచించడం మొదలు పెడితే ఆ పూర్ణ పరబ్రహ్మ జ్ఞానం వస్తుందండి. ఒకప్పుడు ఋషులు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసుకున్నా మనం మాట్లాడుకునే విషయాలు కూడా తెలియకపోయేది. సరే, వారు తెలుసుకున్నాక మనకు బయటకు వచ్చినాయి బుక్స్ ద్వారా, అది వేరే విషయం. కానీ ఆ బుక్స్ చదివిన వాళ్ళు ఎవరు? చదివిన వారు తెలియనియలే బయటికి, వాళ్ళే దాచిపెట్టుకున్నారు. తార్పణం. ఇంకో విషయం,
ఇప్పుడు కలియుగంలో బాగా కలి ప్రభావం ఎక్కువైపోయి బాగా కష్ట నష్టాలు మొత్తం హెవీగా అయిపోతుంది, తట్టుకోలేని పరిస్థితుల్లో ప్రతి మానవులు ఉంటారని శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యొక్క అవతారం వచ్చింది. ఆయన పవరే స్ప్రెడ్ అవుతుంది కాబట్టి నాకు చెప్పే అధికారం తండ్రి ఆశీర్వాదం ఇచ్చి నాతో చెప్పిస్తుండు. మీరు వినగలుగుతుండ్రు. వినలేని వాళ్ళ సంగతి నాకు తెలియదండి. దారుణం అండి. వారి అదృష్టానికి వారి యొక్క వారిని మనం వాళ్ళ ఆత్మబంధులని వారిని ఎవరు మనం తక్కువ అనడం కూడా కుదరదు. వారు తెలుసుకోవాలి, అయితే తెలుసుకోలేదు, వినలేదు. నా వీడియోలో నేను అంటలేను. ఓం దత్త ఛానల్లో పెట్టిన వీడియోస్ అన్నీ వినండి. ఫస్ట్ విషయము, మీకు ఎక్కువ విషయాలు తెలుసు అవి, ఎందుకంటే తండ్రి చెప్పేసిన విషయాలు కాబట్టి. అది కాకుండా ఎక్కడ శ్రీ గురుదత్త ప్రభుల ఇన్ఫర్మేషన్ మీకు వచ్చిన పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అన్న విషయం వర్డ్ ఇక్కడ చూసిన చదవండి, వినండి. ఇది మాత్రం పాటించడం నేర్చుకోండి. సమయం ఇవ్వండి. డబ్బులే సంపాదించాలి, నేను ఏదో చేయాలి, ఇతి బాధల కొరకు ఆర్థిక బాధల కొరకు అని అంటే అవి ఎప్పుడూ కంప్లీట్ కావండి. మీరు వచ్చిన జన్మ యొక్క రహస్యం ఏంటో తెలుసుకుంది, అవి ఎట్లా కంప్లీట్ అవుతాయండి? మనము ఎవరమైతే ఉన్నామో, ఏ వ్యక్తి అయినా జన్మ రహస్యం తెలుసుకొని వాటిని కంప్లీట్ చేసుకునే కొరకు వెళ్తూ ఉంటే సవ్యంగా జరుగుతూ ఉంటుంది. అది కాదని నువ్వు అపసవ్యంగా తిరిగితే నీ పనులు ఎట్లయితాయండి? ఇదే రహస్యం అండి. ఇంత పెద్ద విషయాలు ఎవరైనా చెప్పినా అర్థం కావివి. దత్తహృదయ మీ జయగురుదత్త అనుకొని చాలాసార్లు, 1-2 సార్లు కాదు 10 సార్లు విన్నా తప్పు లేదండి. అర్థం చేసుకునే కొరకు మనం వచ్చింది ఎందుకన్న విషయం చెప్పేది ఎవరు లేరు ఈ రోజులల్లా. ఏదో చెప్తారు అంటే మనమైతే వినాలి, వినడం మాత్రం నేర్చుకోవాలి, వినాలే. వీడియో స్పీకర్ ఇప్పుడు నేను చేసే వీడియోలు ఎంత సమయం ఉంటుంది అన్న విషయం నాకే తెలియదండి. నేను చేస్తున్నా, ఆ తండ్రి దయ వల్ల చేస్తున్నా. మీరు స్పష్టంగా స్వీకరించి విని ఆ విషయాలు స్వీకరించి పాటించాలన్నదే తండ్రి యొక్క ఆలోచన. మీ జన్మ యొక్క సార్థకత అప్పుడే వస్తుంది. మీరు అలా కాకుండా మీరు ఏం చేసినా మళ్ళీ రావాల్సిందే. ఇంకా 1,00,000 కాదు 1,00,000 జన్మలకు కూడా మళ్ళీ వచ్చినప్పుడు కూడా ఇవి వినాల్సిందే. నా వీడియోస్ అట్లేను, పరమాత్మ జ్ఞానం తెలుసుకొని మన ఓం దత్త నా వీడియోస్ అనేది కాదు, తండ్రి యొక్క వీడియోలు అవి. ఓం దత్త ఛానల్లో కానీ దత్తప్రభు యొక్క పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన దత్తప్రభు యొక్క జ్ఞానం తెలుసుకొని ముందు వెళ్ళాల్సిందే అప్పటికైనా. అదేదో ఇప్పుడు శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యొక్క దయ వలన ఆయన పాదధూళి అడ్డుతుంది భూమిపైన. శ్రీపాద శ్రీ వల్లభ స్వామి వచ్చిండు మనల్ని ఉద్ధరించడానికి. కాబట్టి ఇప్పుడు దాని కొరకైనా వచ్చింది కాబట్టి మనకి ఈజీ అవుతుంది కాబట్టి తెలుసుకోండి. ఏమి తెలుసుకోవాలి? మనము ఎందుకు జన్మ తీసుకున్నాం, ఆ జన్మ యొక్క రహస్యం ఏంటిది, ఆ ప్రారంభం ఎంత తీసుకొచ్చుకున్నాం సంచిత కర్మ నుండి, అవి తీసుకొచ్చుకొని చెక్ చేసుకోవాలండి. ఇంకొక విషయము, ఎవరో పెద్దలు చెప్పిన విషయాలు కూడా నేనే కూడా వింటా. పెద్దలు ఎవరో చెప్పిన విషయం ఏంటంటే, ఎవరిని మనము తులనాడకూడదు, ఒక ఆత్మను బాధించకూడదు. ఇప్పుడు ఎవరికి ఏమైందో తెలియదు, ఎవరికి ఏం కాలేదో, ఎవరికి ఏం జరుగుతుందో తెలియదు. ఇంకొకరిని చూసి మనం ఆలోచించి మనము ఆ శూద్ర విద్యలు కానీ శూద్ర ప్రయోగాలు చేసి వారిని పరిశోధన చేస్తే, వారికి కష్టపెడితే ఆ తండ్రి ఊకోడండి. ప్రతి ఒక్కరికి సమన్యాయం ఉంటుందండి. ఆయన ఇచ్చే పనిష్మెంట్ అంటారా, ఆయన ఇచ్చే ఆశీర్వాదంలో ఇలాంటి నియమాలు ఉల్లంఘన జరగవు. సృష్టిలో అన్ని ప్రత్యేకంగా సిస్టమేటిక్గా జరుగుతాయి. కానీ శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ తండ్రి యొక్క పాదాలు పట్టుకొని ఉన్న వారిని ఎవరినైనా బాధ పెడితే వాళ్ళు అధోగతి పాలవుతారండి. ఆ వర్డ్స్ కూడా మనం చెప్పాల్సిన అవసరం లేదు. మనము దైవ జ్ఞానం తీసుకొని మన ఆత్మ జ్ఞానం తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి. ధ్యానం మార్గం, ఆఖరికి ధ్యాన మార్గంకి వెళ్ళి ధ్యానం చేసుకొని ముందుకెళ్ళాలన్నదే మనందరి లక్ష్యం. మనం అదే డిస్కస్ చేసుకుంటున్నాం. దానిలో చెడ్డ విషయాలు మాట్లాడుకోవాల్సిన, ఒకరిని మనం తక్కువ చేసి కానీ ఎక్కువ చేసి కానీ మాట్లాడాల్సిన అవసరం ఏం లేదండి. మీ గురించి నా గురించి తండ్రి ఇచ్చిన జ్ఞానము మనం మాట్లాడుకుందాం అంతే. అలా మాట్లాడుకుందాం. తండ్రి ఇచ్చిన విషయం మీకు చెప్తున్నాను నేను. మీరు ప్రత్యేకంగా దాన్ని ఏమంటారంటే శ్రద్ధ అంటారా,
ఇష్టం అంటారా, ప్రేమతో అంటారా? ఫస్ట్ అయితే ప్రేమతో వినండి. నా ఫేసు నా ఇవన్నీ వినాల్సిన అవసరం లేదండి, వర్డ్స్ వినండి. ప్రేమతో శ్రీ గురుదత్త ప్రభుల తండ్రి యొక్క ఆయనను తలుచుకుంటూ జయ గురుదత్త అనుకుంటూ వినండి. అప్పుడు మనకు స్వీకరణ జరుగుతుంది. ఇప్పుడు ఎవరో ఏమో చేస్తారు, ఎవరికి ఏమో జరిగిందని మనము బాధపడాల్సిన అవసరం లేదండి. మనది మనకు ఉంటుంది. మీరు వద్దన్నా వస్తుంది, మీరు కావాలంటే రాదు, మీ ఇష్టం ఉంటుంది. ఏదైతే మన ప్రారంభ కర్మంలో మనం తీసుకొచ్చుకున్నామో అది అది వస్తూనే ఉంటాయి. ఆ సమస్యలు అంటారా, అదృష్టం అంటారా, డబ్బులు అంటారా, అవి జరుగుతూనే ఉంటాయి. ఒకవేళ మీరు శ్రీ గురుదత్త ప్రభుల పూర్ణపర బ్రహ్మ పరమాత్మైన తండ్రి పాదుకలు పట్టుకొని సద్గ్రంథ పఠనము, సత్సాంగత్యము, సత్పురుషుల దర్శనము, సత్యమైన క్షేత్రాలు దర్శించుకొని ఇలాంటి సత్సాంగత్యంలో ఉన్న మంచి మంచి వీడియోలు, మంచి విషయాలు తెలుసుకొని ఏం చేస్తే బాగుపడతారో నా ద్వారా తండ్రి చెప్పిస్తున్నారు కదా, ఆ విషయాలు తెలుసుకొని ధ్యాన మార్గంలోకి వెళ్ళే వారికి సపరేట్గా ఉంటుందండి. ఇవన్నీ రూల్స్ అయిన సృష్టిలో ఉన్న రూల్స్ లేకుండా వారికి ఇవ్వడం జరుగుతుంది, తండ్రి ఇవ్వడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. కర్మ అనేది సమస్యలు, ప్రారంభ కర్మ మనం తీసుకొచ్చుకునేది అండి. అది మార్చాలంటే ఎవరి వల్ల కాదు, ఆ తండ్రి పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తప్రభు వల్ల మాత్రం జరుగుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఆయన తెలుసుకుంటే ఒక సెకండ్లో క్లియర్ చేస్తాడు. జరుగుతూ ఉన్నవి. మిమ్మల్ని నన్నులో బాధ పెట్టేవారు కూడా జరుగుతూ ఉంటవి. మనం చూడాల్సిన అవసరం మనకు లేదు. నేను అదే చెప్తాను, నాకు చూపెట్టాల్సిన అవసరం నాకు లేదు తండ్రి అంట. నేను పనిష్మెంట్ ఇస్తావా, అయ్యో నీ ఇష్టం తండ్రి అనే చెప్తా. నేను నన్ను బాధ పెట్టేవారిని కానీ, ఇద్దరు మంచి వ్యక్తులను బాధ పెట్టేవారిని కానీ పనిష్మెంట్ ఇస్తావా, అయ్యవా తండ్రి, నన్ను ఈరోజు బాధ పెట్టినవాడు మళ్ళీ ఇంకొకరు బాధ పెడతారు కదా తండ్రి, చూడండి తండ్రి ప్లీజ్ తండ్రి అనే రిక్వెస్ట్ చేస్తాను. నేను మీ ఇష్టం తండ్రి, కొద్దిగా పక్కగానే జరపండి అవుతాన్ని అనే చెప్తా. నేను ఒకరిని మనం తక్కువ కానీ వేరే రకంగా మాట్లాడడం అనేది ఉండదండి. దత్తప్రభు దయ వల్ల ఆయన ఇచ్చిన జ్ఞానము వచ్చిందండి నాకు. ఆ దైవిక లక్షణం సంపాదించుకోవాలి, బాగా జ్ఞానం సంపాదించి అని చెప్పేది ఇందుకే. నేను మీరు ఎంత స్ట్రాంగ్గా తెలుసుకుంటారో పరమాత్మ జ్ఞానాన్ని, అంత స్ట్రాంగ్గా మీకు దైవిక లక్షణాలు అంత తొందరగా వస్తాయి. ఆ దైవిక లక్షణాలు వచ్చినప్పుడు మీరు తట్టుకోగలుగుతారు అన్నిటినీ. అందుకే నేను మీకు స్పష్టంగా చెప్పేది ఏంది, పాపకర్మలు క్రియేట్ అవుతున్నవి అంటే మనం పలికే పలుకులు, మనం చేసే ప్రవర్తనతోనే సింపుల్ విషయాలవి మనం అనుకుంటాం, కాదది పెద్దగా జరుగుతూ ఉంటాయి. వాటిని ఫస్ట్ మనం కంట్రోల్ చేసుకోవాలి. అంటే కంట్రోల్ ఎలా చేసుకోవాలి, కంట్రోల్ చేసుకోవాలని మీకు ఆలోచన వచ్చిందంటే కంట్రోల్ దానికి మార్గాలు మీకు కనిపిస్తూ ఉంటాయి. మీకు ఫస్ట్ ఆలోచన రావాలి. ఆలోచన రావాలంటే ఇలాంటి వీడియోస్, నాలాంటి వీడియోస్ శ్రీ గురుదత్త ప్రభుల పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ యొక్క ఆత్మరాశి యొక్క బ్రహ్మజ్ఞానం యొక్క వీడియోలు తెలుసుకున్న వారికి చిన్నగానైనా అర్థమవుతూ ఉంటాయి. అర్థమయ్యే విషయాలు మీ దగ్గరకు వస్తూ ఉంటాయి. అర్థం చేసే వాళ్ళే మీకు తరసపడతారు. ఇంత పెద్ద రహస్యం ఉంటుందండి. ఇప్పుడు నాకు ఎందుకు వస్తున్నా ఇలాంటి మాటలు రాకుండానే జాగ్రత్త పడాలనే ఆలోచన మీకు వస్తే అది ఎలా కంట్రోల్ చేసుకోవాలన్న విషయం కూడా వస్తుంది. దానికి కావాల్సింది ఏంటంటే సమర్పణ భావం అండి. పూర్తిగా 100% సమర్పణ భావం. తండ్రి నీ పాద సన్నిధిలో సమర్పించిన తండ్రి నన్ను, నా కుటుంబాన్ని, నాకు అర్థం కావడం లేదు, ఈ జన్మ ఎందుకు తీసుకున్నానో, నేను ఎలా వెళ్ళాలి ముందుకు అని ఈ వర్డ్స్ ఇట్లా మీ మనసా వాచా కర్మన మీ మనసులో నుండి వస్తే మీరు ఖచ్చితంగా సన్మార్గంలోకి వచ్చే కొరకు అర్హత సంపాదించుకునే వారు అవుతారు. ఆ మార్గంలోకి ఎప్పుడు వస్తారనే విషయం తర్వాత దత్తప్రభు దయాది. కానీ అలాంటి ఆలోచనలు వీడియోస్ ఇట్లాంటి వింటనే వస్తాయి. ఇంకోటి అండి, నేను చెప్పే పరమాత్మ జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానము, శ్రీ గురు దత్తప్రభు చెప్పిన విషయాలు నేను చెప్తున్నా ఇంట్యూషన్ ద్వారా. టెలిపతి అనే ఆ తండ్రి చెప్పించిన విషయాలు ఇట్లా వస్తూ ఉంటాయి అంతే. మీరు వినకపోతే మీరు అదృష్టవంతులు కాదనంటే 100%. మీరు ఏమన్నా బాధపడినా నేను ఏం చేయలేనండి. మిమ్మల్ని బాధ పెట్టాలనే ఆలోచన మాత్రం నాది కాదు. మీరు అందరూ ప్రేమగా సంతోషంగా ఆయన పాదాలు పట్టుకోవాలన్నదే యాజ్ ఎ మహేష్గా నా ఇంటెన్షన్. మీరు అది కాకుండా మీరు ప్రేమభావంతో ఉండి వినకుండా ఉంటే మాత్రం మీరు ఆ దారిలో రాలేదన్నట్టు అర్థం అండి. కానీ ప్రతి ఒక్క ఆత్మ యొక్క లక్ష్యం మాత్రం ఇదే.
ఆ పరమాత్మని పాదాలు పట్టుకొని ధ్యానం చేసుకొని ఆ పరమాత్మ లీనం కావాలనే జన్మము ప్రతి ఒక్క ఆత్మ జన్మ తీసుకున్నదండి. ఇది గుర్తుపెట్టుకోండి. వేరే విషయానికి ఆత్మ మనకు జన్మ అందుకు ఇవ్వలేదు. వేరే కారణాలు నేను చాలా వీడియోలో చెప్పినా, నేను అవి రిపీట్ కావద్దని నేను చెప్పడం మీరు వినాలని మీరు తెలుసుకోవాలండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే కూడా వెనుక వెళ్ళి చూడండి, వెతకండి. వెతకడములో బాగా వెతకడము, పరమాత్మ జ్ఞానం గురించి వెతకడము అనేది ఆపనే కూడదండి. ఆఖరి వరకు కూడా ఈ శరీరంలో జీవుడు ఉన్నంత వరకు కూడా వెతుకులాట కొనసాగుతూనే ఉండాలి, జ్ఞాన సముపార్జన చేస్తూనే ఉండాలి. అది చేయకుండా మీరు వేరే విషయాల్లో సమయం కేటాయిస్తూ తారపడమండి, అది మీ ఇష్టం అండి. ఎందుకంటే ఇప్పుడున్న వ్యవహారంలో చెడిపోయేందుకు చాలా అవకాశాలు ఉన్నాయండి. బాగుపడేందుకు కూడా ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోవాలి. ఆ బాగుపడేదందుకు ఉన్నాయి అన్న విషయంలో నేను ఇట్లా ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నా అంటే శ్రీవల్లభ ప్రభు యొక్క వారి యొక్క ప్రాజ్ఞా పాఠవాలు, వారి ప్రభావమే స్ప్రెడ్ కాబట్టి మీరు దానిని స్వీకరిస్తారు. మంచి విషయాలను ఆయన అంటే మీరు వెతుకులాటలో ఒక్కసారి చూసిండ్రు పక్కకు అంటే ఖచ్చితంగా అనిపిస్తుంది. మీరు మంచి మార్గం వరకు వెళ్దామనే ఆలోచన వచ్చి అటు చూసినట్టు ఖచ్చితంగా మీకు విషయాలు తెలుస్తూ ఉంటాయి. మీకు అలా కాకుండా నేను నా ఇష్టారాజ్యం ఉంటా అంటే తారపడండి, మనం ఏం చేయలేమండి. మీరు అటు సైడ్ మీరు ఎప్పుడూ అడుగుతారా, ఎప్పుడు తండ్రి మీకు జ్ఞానం ఇవ్వాలి అనే ఆలోచనతో తండ్రి ఎప్పుడు మన పక్కకే ఉంటాడట. మీరు ఎప్పుడు ఇట్లా మలుగుతారా, ఇట్లా పక్కకు జరుగుతారా, పక్కకు తిరుగుతారా అని చూస్తారట. మీరు తిరిగినప్పుడు ఏం చేయలేము కదండి. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పిన నేను, మనము అడగంది ఎవరు ఏం చేయలేరు. మీరు స్వీకరించే స్థాయిలో మీరు లేకపోతే చెప్పేవాళ్ళు కూడా ఎవరు చెప్పరు. స్థాయే కాదు, మీరు స్వీకరించేందుకు సమయం ఇవ్వాలి. ఎవరైనా అంతేనండి. ఇప్పుడు కొందరు ఈ విషయాలు మరి వారందరూ చేస్తున్నారా అంటే వారి కర్మ ఏంటిదో పరమాత్మకు తెలుసు, నా కర్మ ఏంటిదో పరమాత్మకు తెలుసు, ఎవరికి తెలియదు. ఇప్పుడు ఎవరైనా వారు అట్లా ధనవంతులు ఉన్నారు, వారు ఇలా చేస్తున్నారు, ఇవన్నీ చేసిన వారు పుణ్యాత్ములు అంటే అవి మనకు తెలియదండి. ఎందుకంటే వారు ఏ జన్మనో వాళ్ళది, వాళ్ళ ఫస్ట్ జన్మనా 100 జన్మలు ఎత్తినరా, వాళ్ళకి ఇప్పుడు స్టార్టింగ్ జన్మనా, వాళ్ళు పోయిన జన్మలు ఎంత పుణ్యం చేసుకున్నారో, ఇవన్నీ విషయాలు ఆ పరమాత్మకే తండ్రికి పరమాత్మకే తెలుసు, మనకు తెలియదు. మనం తెలుసుకోవాల్సిన విషయము మనకు అవసరం లేదు. అంటే అవసరం లేదు అని అంటే వారిని కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనది మనమే, మన కొరకు మనం ఎట్లా ఉద్ధరింపబడాలి అన్న విషయమే ఆలోచిస్తూ ముందుకెళ్ళాలి. అప్పుడే ఈ సత్ప్రవర్తన సత్కార్యాలు చేసే కొరకు ఆలోచన వస్తుంది. మన యొక్క సక్రమైన మార్గంలో సంపాదించే వారి గురించి నేను చెప్పేది. సక్రమైన మార్గంలో సంపాదించేవారు 2 to 3% తీసి సన్మార్గంలో అన్నదానానికి కానీ బీదలకు కానీ దానం చేస్తే ఆ ద్రవ్య శుద్ధి అయిపోయి మీ ఫ్యామిలీకి ఉపయోగపడుతుంది. మీకు ఆ ఆలోచనలు కూడా స్పష్టమైనవి, ప్రేమతత్వంతో కూడిన ఆలోచనలు, పరమాత్మ తెలుసుకోవాలనే ఆలోచనలు రావడం స్టార్ట్ అవుతుంది. అక్రమమైన మార్గంలో సంపాదించే వారి గురించి నాకు తెలియదండి. దత్తార్పణం ఆయనకు తెలుసు, వారికి తెలుసు. వారు ఎన్ని ఇంకా లక్ష జన్మలు కూడా వారు రారు, నాకు తెలిసి అయితే అక్కడే ఉంటారు. 100% ఫ్యాక్ట్. మీరు వచ్చిర్రు, మీరు వింటారు అన్నప్పుడు ముందుకు వెళ్ళండి. ఒకటే విషయం అండి, సమస్యలు మనం ఇక్కడికి వచ్చింది, ఈ భూమి మీదకి వచ్చింది ప్రారంధ కర్మలు కంప్లీట్ చేసుకొని మనలో కాస్మిక్ ఎనర్జీ తగ్గిపోయింది కదా, ఆ కాస్మిక్ ఎనర్జీని నింపుకొని మన సూక్ష్మ శరీరానికి అంటుకున్న మాలిన్యాలను తొలగించుకొని ఫుల్గా కాస్మిక్ ఎనర్జీ నింపుకొని ధ్యానం ద్వారా, ఎలా నిండుతాడో ధ్యానం ద్వారా నింపుకొని ఆయనలో లీనమయ్యే కొరకే మనం ఈ జన్మ తీసుకున్నాం. ఇది ఒకటి ఫస్ట్ పాయింట్. అలా కాకుండా ఇంకోటి ఉంటుంది, నేను చేసిన పాపకర్మ తండ్రి తగ్గించుకొని వస్తా, మళ్ళీ జన్మ తీసుకుంటా అని పరమాత్మతోని పర్మిషన్ తీసుకొని వచ్చి జన్మ తీసుకున్నాం. అప్పుడు ఇవి నిజమైన ఆయన చెప్పినట్టు విని మనం మారితే ఇది అయిపోయిన తర్వాత ఇంకో మంచి జన్మ వస్తుంది కావచ్చు. లేదు ఆఖరి జన్మనా ఇది అంటే పూర్తిగా కంప్లీట్ చేసుకుని ఆయన తండ్రి ఆయనలో లీనం చేసుకుంటాడు కావచ్చు. దాని కొరకు మనం వచ్చిన ఆ జన్మ రహస్యాన్ని పట్టుకొని, అంటే గుర్తెరిగి ఎరకతో ఉండి, అంటే అబ్జర్వ్ ఇచ్చి ఒకసారి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు దాన్ని పట్టుకొని మళ్ళీ ఆ దారిలోకి పక్క జరగకుండా అదే దారిలో ఉంటూ అన్ని తెలుసుకొని ఇంకా జ్ఞాన సముపార్జన చేసుకొని
ఆ జ్ఞానం ఎంత పెద్ద మొత్తంలో సముపార్జన చేసుకునేది, మీరు ఎంత సమయం పెట్టినా మీ యొక్క ఆత్మజ్ఞానం కొరకు తక్కువనే. ఆ జ్ఞాన సముపార్జన చేసుకున్న వారికి దైవిక లక్షణాలు అలవడతవి. ఆ దైవిక లక్షణాలు అలవడిన వారే ముందుకు వెళ్తూ ఉంటారు. అది 100% ధ్యాన మార్గంలోకి వచ్చిన వారే ముందుకు సునాయాసంగా ఇలా 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 సాగుతూ ఉంటుంది. మిగతా వాటికి దేనిని అర్షడ్ వర్గాలను మీరు డామినేట్ చేస్తారు, అంటే అర్షడ్ వర్గాలను ఒత్తి పెడతారు. ఇట్లా కంప్రెస్ చేసి ఒత్తిపెట్టి, కాలి కింద ఒత్తిపెట్టి మీ యొక్క ఆత్మజ్ఞానంతో, తండ్రి ఇచ్చిన ఆ కాస్మిక్ ఎనర్జీతోని మీరు స్ట్రాంగ్గా ఆ ధ్యాన మార్గం విడిచిపెట్టకుండా అంటే దాన్ని స్వీకరించుకుంటూ విడిచిపెట్టకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. ఇది అనేదే అవసరం ప్రతి మనిషికి, ప్రతి మానవుడికి. జ్ఞానం ఉన్న ప్రతి మానవుడికి, అంటే మనందరం జ్ఞానం ఉన్న వాళ్ళమే. ఆ జ్ఞానాన్ని వేరే రకంగా ఉపయోగించి ఆ సమయాన్ని వృధా చేసుకున్న వారి గురించి మనం ఏం చెప్పలేమండి. జ్ఞానము సముపార్జన చేసుకొని ఆ జ్ఞానాన్ని సక్రమైన మార్గంలో నడిపించే వారికి ఇవి జరుగుతాయి. అందుకే సద్గ్రంథ గురుచరిత్ర చదవండి, బాగా రోజుకొక అధ్యాయం చదవండి, ఇంకెక్కువ చదవండి. ఒక్కొక్కరు 108 సార్లు చదివేవారు ఉన్నారు కంటిన్యూగా. 108 సార్లు గ్రంథం ఒక్కరోజు కంప్లీట్ చేయాలంటే ఖచ్చితంగా కూర్చుంటే, ఒక్కరోజు పారాయణ సప్తాహపార 7 రోజులు కంప్లీట్ చేయాలనుకుంటే రోజు 3 గంటలు కూర్చోవాల్సి వస్తుంది. అట్లాంటిది ఒక్కసారి ఆ గ్రంథం కంప్లీట్ చేయాలంటే 3 రోజులు పడుతుంది, 3 రోజులు 4 రోజులు పడుతుంది. చదివే వారి ప్రాజ్ఞాపాఠ వాళ్ళ ఉన్న టాలెంట్ బట్టి. అట్లాంటిది ఒక్కొక్కరు 108 సార్లు చేస్తుండ్రండి. వాళ్ళు ఎంత అదృష్టవంతులండి, దత్తార్పణం. మరి మనము కూడా చేయొచ్చు కదండి. నేను దత్తప్రభు దేవుని నేనే చేస్తున్నా, మీరు కూడా చేయండి. అందుకే మీరు చేయలేరేమోనే ప్రతి గురువారము శ్రీపాద శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతం ఒక్కొక్క గ్రంథము, ఒక్కొక్క అధ్యాయము ఆ గ్రంథంలో తీసుకొని నేను పారాయణం చేసి మీకు చెప్తున్నా, మీరు వింటారని. వినడము చదవడము ఫలితం సమానం కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది. తండ్రి చెప్పించిన వారిచ్చిన ఆజ్ఞతో మాత్రమే. ఇలాగనే గురుచరిత్ర చదవాలంటే అది చాలా పెద్దగా అవుతుంది. ఇది కంప్లీట్ అయినాక తండ్రి పర్మిషన్ ఇస్తే చదువుదాము, చేద్దాము తార్పణం. మీరు కూడా శ్రీ గురుచరితామృతము చదివి తీసుకొచ్చుకునే ప్రయత్నం చేయండి, చేసి చదవండి. శ్రీపాద శివలో సంపూర్ణ చరితామృతము ఇంకా సునాయాసం ఉంటుంది, చదవండి. లేదంటే మనము ఆల్రెడీ పారాయణ చూస్తున్నాం కూడా వినండి. ఇలా చేసుకుంటూ వెళ్తూ ఉంటేనే మన మాలిన్యాలు తొలుగుతాయండి. పాపకర్మలు ఎక్కడికెళ్ళో స్టార్టింగ్లో ఉన్న జన్మల నుంచి ఉన్నాయి, వెళ్తూ ఉంటాయి. సత్కర్మలు అంటే మంచి కార్యాలు చేయండి. ఒకరు మంచి కోరండి, ఎవరి చెడు కోరకండి, మర్చిపోండి. అది రోజు ఒక మంచి పని చేయండి, ఏదో ఒక మంచి పని. వెనుకలు వచ్చిన ప్రారంభ కర్మలు ఏమేమి వస్తున్నాయి జరుగుతూనే ఉంటాయి. కానీ మీరు మంచి చేస్తూ ఉంటే అవి తట్టుకునే కెపాసిటీ వస్తుంది. నువ్వు రోజు ఒక మంచి పని చేయాలి, రోజు ఒక మంచి పని. ఇదే పాపకర్మలు ఎలా దూరం అవుతాయి అన్న విషయము స్పెషల్. ఇది రోజు ఒక మంచి కార్యం చేస్తూ వెళ్తూ మంచి పని. ఒకరికి మంచి జరగాలి, మన ద్వారా ఒకరికి మంచి జరగాలి. ప్రతిరోజు ఒకరికి జంతువుల కంటారా మనుషుల కంటారా ప్రతి జీవికి ఏదో ఒకటి అన్నం పెట్టండి, ప్రేమించండి, కనీసం గురుచరిత్ర చదవమని చెప్పండి, ఇది సత్కార్యమే. ధ్యానం చేసుకోమని చెప్పండి, సత్కార్యమే. ఇలా చేస్తూ వెళ్తూ ఉంటే మీకు మంచి జరుగుతుంది. మంచి జరుగుతూ ఉంటే ఆ ప్రారంభ కర్మలు అవన్నీ తగ్గుతూ ఉంటాయి, తట్టుకునే కెపాసిటీ కూడా తగ్గుతూ ఉంటాయి. రెండు జరగచ్చు తండ్రి దయ. ఇలా మీరు చేసుకుంటూ వెళ్ళినప్పుడే అవి అవుతాయి. అదే మీరు పక్కకు పెట్టి పాపకర్మలే వృద్ధి చేసుకొని పోతా ఉంటే డైరెక్ట్ ఇమ్మీడియట్లీ మీరు మన వీడియోస్ కదండి, ఏది దైవానికి సంబంధించిన ఏ వీడియోలు కూడా మీరు వినలేరు, స్వీకరించలేరు, పక్క జరిగిపోతాయి. మీరు చెడు మార్గంలో ఉంటారు. మీరు బాధించడం మొదలు పెడితే మీకు బాధ వస్తూ ఉంటుంది, వాళ్ళు బాధపడుతూ ఉంటారు. అది ఎన్నటికి పోదండి. పాపకర్మలు క్రియేట్ అట్లే అవుతుంది. ఒక ఆత్మను బాధించడం అంటే ఆత్మను బాధించడం పాపకర్మలు ఖచ్చితంగా క్రియేట్ అవుతాయి, తెలిసి కానీ తెలియ కానీ. ఎవరినైనా దూషించడము, బాధ పెట్టడము అయితే ఖచ్చితంగా పాపకర్మలు భయంకరమైన పెద్ద మొత్తంలో క్రియేట్ అవుతాయి. తెలిసి కానీ తెలియ కానీ మీరు మాట్లాడుకోవద్దు, వెనకాల కూడా మాట్లాడుకోకూడదు ఎవరి గురించి. వారిలో ఉన్న మంచిని వెతకండి. ప్రతి ఒక్కరు 100% మంచి లక్షణాలు ఉంటాయని నేను చెప్పనండి. ఇది కలియుగం. వారు వచ్చింది అందరూ ప్రారంభ కర్మలు కడుక్కునే కొరకు వచ్చిండ్రు. ఎవరు అందరు మంచి వాళ్ళకి కాదు.
వారిలో మంచినే స్వీకరించండి. వాళ్ళు మంచి వాళ్ళు, ఓకే మంచి వాళ్ళు, రైట్, ఇట్లే మాట్లాడుకోండి. వాళ్ళు చెడు మనకు అవసరం లేదు, మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వారికి వీలైతే మీకు కష్టం, మీకు 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 అంత ఓపిక ఉంటే గురుచరిత్ర చదవమని చెప్పండి, లేదా ధ్యాన మార్గం, ఇలా నేను చెప్పే వీడియోలు మీకు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఇంకోరికి పంచండి ఈ విషయము. అప్పుడు మీ మీ ప్రారంభ కర్మలు, మీరు వచ్చి మీ పాప కర్మలు క్రియేట్ కావిగా. మీరు ఈ పద్ధతికి వచ్చారంటే మీరు ఇంకోటి చెప్పే పద్ధతిలో మీరు చెప్పే అంత మీకు ఆలోచన వచ్చింది మనసులోకి మీ ఆత్మ కంటే మీరు పాపకర్మలు క్రియేట్ చేసుకోవడం లేదు అని అర్థం. మీరు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారని అర్థం. అలా చెప్పడం మొదలు పెడితేనే తగ్గుతూ ఉంటాయి పాపకర్మలు. పరమాత్మ గురించి చెప్తూ సద్గ్రంథ పారాయణం చేయమని, గురుచరిత్ర చదవమని, ఓపిక ఉంటే ఒక 11 గురుచరిత్ర అమృతం తీసుకొచ్చుకొని పెట్టుకొని ఎవరైనా ఇష్టపడి కావాలనుకుంటే వారికి ఇవ్వండి. ఇది మీ పాపకర్మలు తగ్గించుకునే మార్గం, పెద్ద మార్గం. ఇది చేసేవారు, ఇదివరకు కూడా చెప్పిన నేను, చేసేవారికి జరిగేటి తెలుసుకోవాలంటే మీరు ఇచ్చినారంటే ఒకరికి చెప్పి పరమాత్మ జ్ఞానం చెప్పిన వారికి ఎంత మంచి జరుగుతుందో చూడండి. మీరు గ్రంథం ఇస్తున్నారంటే మీకు ఎంత మంచి జరుగుతుందో చూడండి. ఆ పాపకర్మలు మెల్లమెల్లగా మీరు కూడా రిలీఫ్ అవుతూ ఉంటారు, రిలాక్స్ అయితే ఫస్ట్ మీ ఆత్మ సంతోషపడుతుంది. పరమాత్ముడు సంతోషపడుతుంది, ఆత్మ సంతోషపడుతుంది. మీరు సత్ప్రవర్తన సత్యమైన మార్గంలోకి వస్తారు. ఆ పరమాత్మపై ప్రేమను పెంచుకోండి. ఇది చాలా పెద్ద విషయం. ఇది ఆ ప్రేమ అప్పుడే వస్తుంది. మీరు ఇంకోరికి చెప్తా ఉంటున్నారు, మీరు ఇంకోరికి పరమాత్మ గురించి చెప్పడము, మంచి విషయాలు చెప్పడము మొదలుపెట్టినారంటేనే మొదలుపెట్టిన వ్యక్తి ఆత్మ సన్మార్గంలోకి వచ్చేందుకు రెడీ ఉన్నది, వస్తుంది అని అర్థం. ఇంకా పెద్ద విషయము ధ్యానం. ఇది రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను నేను. మీరు 1000 వీడియోలు కానీ నేను ఏదో ధ్యానం చెప్తూనే ఉంటాను. ధ్యానం విలువ ఏందో నాకు తెలుసు కాబట్టి చెప్తున్నా. అది చేసిన వారికి ఇవన్నీ అలవడుతూ ఉంటాయి. ఇవన్నీ నేను చెప్పే విషయాలన్నీ అలవడుతూ ఉంటాయి. అలవాటు అంటే ఇంకోటి చెప్పగలుగుతారు మీరు, ఎందుకంటే మీకు అర్థమవుతుంది. మీ ఆత్మ అప్పుడు చెప్పేస్తుంది డైరెక్ట్, మీకు తెలియకుండా వర్డ్స్ వస్తూ ఉంటాయి. అందుకనే నేను చెప్పేది వినండి. తండ్రి యొక్క ఆశీర్వాదంతోనే నేను చెప్తున్నా, ఆయనే చెప్పిస్తాను. ఇది మహేష్ ఏదో చెప్తాడని చెప్పి మీరు అనుకుంటే మాత్రం అది కూడా పాపకర్మకే క్రియేట్ అయిపోతుందండి. పాపకర్మకే వెళ్ళిపోతుంది అది. ఎందుకంటే పరమాత్మ చెప్పిస్తాడు, మనం మాట్లాడుకుంటున్నాం వారి గురించి. మీరు వినడము అదృష్టవంతులు. ఇంకా వినకుండా ఎవరైనా ఆపితే పాపం క్రియేట్ అవుతుంది. వినమని చెప్తే పుణ్యం క్రియేట్ అవుతుంది. ఇంతే. ఈ మంచి విషయాలు పరమాత్మ జ్ఞానము, ఆత్మజ్ఞానము, బ్రహ్మజ్ఞానము, ఇంకోరికి వినిపించడము, వినమని చెప్పడము, ఆ బుక్లు గ్రంథాలు ఇవ్వడము, ధ్యానం చేసుకోమని చెప్పడము, మీ యొక్క పాపకర్మలు తగ్గించుకునే మార్గం. లేదు వాటికి వ్యతిరేకమైన మార్గాలు మీరు మాట్లాడితే, వ్యతిరేకమైన విషయాలు మాట్లాడితే పాపకర్మలు పెరుగుతూ ఉంటాయి. ఇది సింపుల్గా మన ముందు జరుగుతుంది కాబట్టి చెప్తున్నాను నేను. ఇలా కాకుండా నాది అని అంటే ఎవరు ఇక్కడ శాశ్వతం కాదండి. 1000 కోట్లు ఉన్నవాడు కూడా, లక్షల కోట్లు ఉన్నవారు కూడా వారికి అది జరుగుతుంది. స్పెషల్గా ఏం జరగదు. ఏమీ తీసుకెళ్ళరు ఇక్కడ. మనం వచ్చింది కిరాయికి మాత్రమే ఇక్కడికి వచ్చినాం. వారిదే ఆ తండ్రి యొక్క పరమాత్మ ఉందే ఇదంతా. మనం ప్రారంధ కర్మలు, మనం చేసుకున్న తప్పుడు మార్గాలు, తప్పుడు పనులు అనుభవించే కొరకు వచ్చినాం ఇక్కడికి. పాపకర్మలు, పుణ్యకర్మలు 2 అనుభవించి అందులో పరమాత్మను తండ్రి మీలో లీనమైతం తండ్రి అని చెప్పి ఆయన దగ్గర ప్రామిస్ చేసుకుని వచ్చినాం మనం ఇక్కడికి. అందుకే నేను ఇంకా ప్రత్యేకంగా చెప్పేది ఏంటంటే, మీకు ధ్యానం బాగా చేయండి. ఇవి చేస్తూ ఇంకా పాపకర్మ తగ్గాలంటే ధ్యానం కంపల్సరీ. ధ్యానం 4-4:50 మధ్యలో మీరు చేయలేరు, అలవాటు అయితే లేదు, స్టార్ట్ అయితే లేదు అనుకుంటే మీకు లింక్, ఆ ధ్యానం యొక్క లింక్ దొరకాలంటే, ఇట్లా థాట్ లాంటి దొరకాలంటే ఖచ్చితంగా మీరు సమయం ఉన్నప్పుడు మన షిరిడి సాయిబాబా మందిరాలకు వెళ్ళి 10 నిమిషాలు మీ ఇతి బాధలు, ఆర్థిక బాధలు ఏమన్నా చెప్పుకొని జ్ఞానం ఇవ్వమని చెప్పి, తండ్రి నన్ను ధ్యాన మార్గం నడిపిమని చెప్పి ఆయనను ప్రాధేయపడి రండి. ఆయన ఎవరో కాదు, శ్రీ గురుదత్త ప్రభులా ధ్యాన సంపూర్ణ అవతారం. ఇది గుర్తుపెట్టుకున్న అవి ఆ షిరిడి సాయిబాబా మందిరాలు గుళ్ళు కావవి, ధ్యాన మందిరాలు అవి. ఇవి ఆల్రెడీ చాలా వీడియోలు చెప్పిన నేను, మళ్ళీ చెప్తున్నా నేను. మీరు వెళ్ళండి. అంటే మార్నింగ్ 4 గంటలకు లేవలేకపోతున్నా అనే ఆలోచన ఉన్నవారు అక్కడికి వెళ్ళండి. ఏ టైం అయినా, అక్కడ సమయం లేదు. ఆ తండ్రి ఉంటాడు, తండ్రి దారిలో మన లైన్లోకి తీసుకొస్తాడు. ధ్యానం ఆయన పనే. షిరిడి సాయిబాబా యొక్క అవతార రహస్యం అది.
శ్రీ గురుదత్త ప్రభుల ఆయన షిరిడి సాయిబాబా గారు తండ్రి శ్రీ గురుదత్త ప్రభుల జ్ఞాన సంపూర్ణ అవతారం, ధ్యాన సంపూర్ణ అవతారం, జ్ఞాన సంపూర్ణ అవతారం. కాబట్టి జ్ఞాన సంపూర్ణ అవతారం కూడా వేరే ఉన్నారు, కానీ ఈయనకు కూడా జ్ఞానము వస్తుంది, ధ్యానం వస్తుంది. అది చేస్తూ ఆయన పాదాలు పట్టుకొని అక్కడ కూడా మీరు అక్కడున్న పాదకులు దత్తప్రభుయే, ఎవరో కాదు ఆయనే. మీరు అలా పట్టుకొని మీరు తెలుసుకొని ఆయనను ప్రాధేయపడుతూ ముందుకెళ్తా ఉంటే కూడా మీరు ధ్యానంలోకి వచ్చే అవకాశము 100% ఉంది, రాగలుగుతారు. మీరు ఏది చేయకుండా నేను 4 గంటలు లేవలేకపోతున్నా 4 గంటలు లేవలేకపోతున్నా అని పట్టుకొని ఉంటే కాదు. ఇది కాకుండా ఇంకేమైనా ఉందంటే ఇది ఇంకోటి, షిరిడి సాయిబాబా మందిరంకి వెళ్ళి ఆయనను ప్రాధేయపడితే ఆయన తీసుకొస్తాడు ఆ మార్గంలోకి. అప్పుడు ఆయన తండ్రి యొక్క షిరిడి సాయిబాబా గారి యొక్క మందిరంకి వెళ్ళే రెగ్యులర్గా ప్రాక్టీస్ బానొద్దు, రెగ్యులర్గా వెళ్ళండి, అవకాశం ఉన్నప్పుడు వెళ్ళండి, తర్వాత పెంచుకోండి. ఆయనే పొద్దున 4 గంటలు లేపి మనం కూర్చుని పెట్టే అవకాశం కూడా ఇస్తాడు, మీకు అంత ఆశీర్వాదం కూడా ఇస్తాడు. అంటే అప్పుడు ఎక్కువ కాస్మిక్ ఎనర్జీ వస్తుంది. కాబట్టి ఇలా చేసుకుంటూ వెళ్ళండి, జరిగే అద్భుతాలు చూడండి. అంతేగాని ఎవరో ఏమో చేస్తున్నారు, ఎవరో ఏమో జరుగుతుంది అనే పట్టుకొని ఉండి నేను ఉద్యోగం చేస్తున్నా, నాకు ఇంత సాలరీ వస్తుంది, నాకు ఎవరితో ఏమవసరం అంటే తారపడమండి. అది వేరే అట్లా అనుకుంటే మీ జన్మ రహస్యం ఎప్పుడు తెలుసుకుంటారండి? ఎప్పుడో ఒకసారి, ఇంకా 1,00,000 జన్మల్లో ఇచ్చినా మీరు ఈ విషయాలన్నీ తెలుసుకోవాల్సిందే. అప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఇప్పుడు తండ్రి శ్రీపాద శ్రీవల్లభ ప్రభు యొక్క సాఫ్ట్వేర్ ఆయనదే నడుస్తుంది కాబట్టి మనకి ఈ విషయాలు తొందరగా అర్థమవుతాయి అని ఇంత గట్టిగానే చెప్పడం. తర్వాత అర్థం కాకపోవచ్చు, ఇన్ని రోజులు ఎవరికి అర్థం కాలే కదా. అప్పుడు కష్టాలు అన్ని ఎదుర్కొనే కష్టాలు లోకంలో, మరి మనం ఎందుకు ఎదుర్కోలే? మనకు వచ్చింది, ఆయన వచ్చింది కాబట్టి మనకు అర్థమవుతుంది. ఈ విషయం అంతకుముందు ఎందుకు రాలేదు? అలా వచ్చని తెలుసుకున్న వాళ్ళే ఎందుకు ఆపేసారు? ఇవన్నీ మళ్ళీ వచ్చే వీడియోలు నేను చెప్తాను. నేను చాలా పెద్ద విషయాలు ఉన్నాయి. ఇంకా ఇప్పుడైతే ఈ విషయం అయితే ఫస్ట్ అయితే మీరు ధ్యానం కొరకు ఈరోజు చెప్పిన విషయాలు ఏనండి, పాపకర్మ తగ్గించుకోవాలంటే ధ్యానం కంపల్సరీ. ఈ ధ్యానం పొద్దున 4-4:50 మధ్యలో మీరు చేయలేని వారు షిరిడి సాయిబాబా మందిరంకి వెళ్ళి ఆయన ప్రాధేయపడండి, ఆయన మార్గం చూపిస్తాడు. అక్కడ చేయండి 10 నిమిషాలు. అప్పుడు మీరు చేస్తూ ఎంత ప్రాక్టీస్ మీరు మీ అంతఃకరణ శుద్ధి అయింది అన్నప్పుడు తండ్రి తీసుకొచ్చి మీరు 4 గంటలకు కూర్చోబెడతాడు, పొద్దున్న లేపు కూర్చోబెడతాడు. ఈ అంతఃకరణ శుద్ధి కాని వారికి మనము ఎంత చెప్పినా నా వీడియోస్ కూడా అర్థం కావండి. అంటే నేను కాదు ఇక్కడ చెప్పే తండ్రి యొక్క శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్తబ్రహ్మ చెప్పే జ్ఞానం అర్థం అంత ఈజీగా అర్థం కాదు. పరమాత్మ జ్ఞానం, పరబ్రహ్మ జ్ఞానం అర్థం కావడం చాలా కష్టం. అయితే వినాలే, ఒక్కసారి వింటే అర్థం కాదు, 10 సార్లు విన్నా అర్థం కాదు. వింటూనే ఉండాలి. ఇది మీరు ఒకసారి విని తెలుసుకున్న వారికి నేను చెప్పేది కరెక్ట్ అని తెలుస్తుంది. మీరు ప్రయత్నం చేయలేని వారికి ఏం చేయలేమండి. నేను ఎడ్డింగ్స్ కూడా కొద్దిగా అర్థం కావాలండి, ఎడ్డింగ్ మన తమ్ముళ్ళు కూడా పెడుతున్నా, అది కూడా అర్థం కాక మీరు చేసుకోకపోతే తారపడం అండి, మనమేమో చేయలేమండి. మేము ఎవరైతే తీసుకొచ్చే చేతులకి వెళ్ళి తీసుకొచ్చేది ఇవ్వరండి. ఈ పరమాత్మ జ్ఞానం కానీ ఆత్మజ్ఞానం కానీ మీకు మీరే సొంతంగా తెలుసుకోవాల్సిందే. ఎవరు అంటే మేము తండ్రి ద్వారా శ్రీపాద శ్రీ వల్లభ ప్రభు యొక్క ప్రభావం నడుస్తుంది కాబట్టి ఇంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ తండ్రి దత్తప్రభు ద్వారా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ మీ నా లాంటి వాళ్ళ ద్వారా స్ప్రెడ్ అవుతుంది, ఈ మాధ్యమాల ద్వారా, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా. కాబట్టి వాటిని విని మీరు స్వీకరించి వాటిని ప్రాక్టికాలిటీలో ఆచరణలో పెట్టి వాటిని ఆ ఫలాలను స్వీకరించే ప్రయత్నం చేయండి, తినే ప్రయత్నం చేయండి. అంతేగాని ఫలాలే ఫలాలే ఇంతవరకు మీరు చూడలేదు. చూడాలంటే ఇవన్నీ చేయాలి. ఆ ఫలితాలు ఆ స్వీట్, ఆ తీపి మీరు ఇంకా చూడలే. ఇంకా ఆ తీపి మీకు తగలే, ఆ తండ్రి యొక్క తీపి మీకు అంటలేదు. ఇంకా అంటుతే ఎవరు ఇడిచిపెట్టరు. అదే మన సత్యమైన మార్గం. మనం అక్కడ వెళ్ళాల్సింది ఇదే. మనం వచ్చిందే అక్కడికి, వెళ్ళేదందుకే. మనం తీసుకున్న ఈ జన్మ తీసుకున్నదే అంత క్లీన్ చేసుకొని ఆ పాపకర్మలు పుణ్యకర్మలు సూక్ష్మకర్మలకు అంటుకొని ఉంటవి, అవన్నీ క్లీన్ చేసుకొని కాస్మిక్ ఫుల్గా నింపుకొని అప్పుడు పూర్తి కంప్లీట్ అయినప్పుడే ఆయన లీనమయ్యేందుకే వచ్చాం మనం. మన జన్మ యొక్క రహస్యమే అది. జీవిత రహస్యం అంటారా, జన్మ రహస్యం అంటారా, ఇంకేదైనా అదే. ప్రతి ఒక్క జీవి యొక్క లక్ష్యం ఇదే అండి. అది లక్ష్యాన్ని విడిచిపెట్టి మనము అశాశ్వతమైనవి, నశ్వరమైనవి అంటే అయిపోతుంది ఇప్పుడే. 5 నిమిషాల తర్వాత ఏదో కోరిక అనుకున్నాం, అదే 5 నిమిషాలు ఉన్న తర్వాత ఇంకోటి స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ కోరికలకు అంత ఉంటుందండి. అంత ఉన్నదా కోరికలకు? అంత ఉండదు. వాటిని పక్క పెట్టి
మీరు పరమాత్మ జ్ఞానంలో వచ్చి పరబ్రహ్మ జ్ఞానం తెలుసుకొని సత్యమైన మార్గంలో వచ్చి ధ్యానం చేసుకొని జ్ఞాన సముపార్జన చేసుకొని ముందుకెళ్తా ఉంటే మన జన్మ రహస్యం ఏంటిది అని అర్థమవుతుంది. మనం కరెక్ట్ దారిలో ఉన్నామని మీకే అర్థమవుతుంది. ఇంకోటి చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి చెప్పే విషయాలు తెలుసుకోవడం కొరకే, ఇంకొక దారి కొరకు, ఇంకా స్ట్రాంగ్ అయ్యే కొరకు వినాలి. మనం వెళ్ళే మార్గము మంచిదే, కరెక్టే, సరైనదే, నిజమైనదే, ఇదే నా జీవిత రహస్యం అన్న విషయం ఇంకా మీకు ఫిక్స్ కావాలి. మీ ఆత్మకు ఫిక్స్ కావాలి. మీ ఆత్మకు తెలుసు అన్నీ. మీరు ఈ మాయ కూడా ఏం లేదండి, మన దగ్గర ఉంటుందంతా. వాటికి ఫిక్స్ కావాలంటే వీడియోస్ వినాల్సిందే, పరబ్రహ్మ జ్ఞానం వినాల్సిందే, బాబా మందిరం వెళ్ళాల్సిందే. నీకు అంతా కష్టమైతే కొందరు ఎన్నో మాట్లాడుతున్నారు షిరిడి సాయిబాబా గురించి, పాపం మూట కట్టుకుంటారు, అంత మించి ఏం లేదు. ఇప్పుడు ఎంత మంచి చేస్తే ఆ మంచి ఫలితం కూడా అంత పెద్ద మొత్తంలో ఫలితం వస్తుంది. ఎంత చెడు చేస్తే అంత పెద్ద మొత్తంలో చెడు కూడా వస్తుంది, చెడు ఫలితం గుర్తుపెట్టుకోండి. అందుకే బాబా షిరిడి సాయిబాబా గారి గురించి కానీ, సత్పురుషుల గురించి కానీ, సద్గురుల గురించి కానీ, యోగుల గురించి కానీ, దేవతల గురించి కానీ ఒక్క చెడు మాట మాట్లాడకూడదు. అది భయంకరమైన పాపకర్మలు క్రియేట్ అవుతాయి. ఇప్పుడున్న ఈ స్థితిలో నువ్వు మంచి పని చేస్తే అంత పెద్ద మొత్తంలో పుణ్యం కూడా క్రియేట్ అవుతుంది. మరి అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి షిరిడి సాయిబాబా మందిరంకి వెళ్ళి 10 నిమిషాలు ధ్యానం చేసుకోవాలి అని శ్రీ గురుదత్త ప్రభువులు చెప్పించిన విషయం మీకు చెప్తున్నా. అలా కాదు, నేను వెళ్ళలేను, నేను ఏదో పెద్ద నాకు వేరే వాళ్ళు ఎన్నో చెప్తారు అంటే తార్పణం అండి. మీరు వెళ్ళండి, మీ ఇష్టదేవం, అక్కడ కూడా వెళ్ళి ఇదే పని చేయండి. 10 నిమిషాలు ధ్యానం చేసుకోండి. వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ అవుతారో, వాళ్ళు ఎప్పుడు ఇష్టపడతారో వాళ్ళు కూడా మీకు ధ్యాన మార్గమైన ఈ ధ్యాన మార్గం యొక్క గురువుని చూపిస్తారు. ఆ మార్గంలో పంపిస్తారు. వాళ్ళు ఎవరు? శ్రీ గురుదత్త ప్రభుల యొక్క సాంప్రదాయంలో ఉన్నవారు తెలిసినప్పుడే మీ యొక్క ఈ ధ్యానం సవ్యమైన మార్గంలో నడుస్తుంది. లేకపోతే మళ్ళీ తప్పుతారు. మీరు తెలియదు, బాబా గురించి తెలియదు, షిరిడి సాయిబాబా గురించి తెలియదు, చాలా 1,25,000 మంది యోగులు వస్తారు, వాళ్ళ గురించి తెలియదు. మీరు తెలుసుకోవాలి అని డైరెక్ట్ పరమాత్ముడే వచ్చిండు చెప్పేందుకు, అది కూడా తెలుసుకోకుండా నా ఇష్టానుసారం ఉంటా అంటే తారపరం అండి. దానికి మనం ఎవరేమేం చేయలేమండి. షిరిడి సాయిబాబా ఇంత పెద్దవారు ఏంది అనేది శ్రీ గురుదత్త ప్రభుల శ్రీ గురుదత్త ప్రభుల ధ్యాన సంపూర్ణ అవతారం అండి అన్న విషయం నేను ఎందుకు చెప్పాలండి? నేను ఎందుకు వేరే అవాస్తవాలు నేనెందుకు చెప్పాలా మీకు? ఒక్కటి విషయం, సాయిబాబా పేరు పెట్టుకున్న వాళ్ళు కానీ, షిరిడి సాయిబాబా మందిరాలకు వెళ్ళేవారు కానీ, వారికి జరిగే అద్భుతాలు మీరు తెలుసుకోండి. వారేం అమాయకులు అండి? వాళ్ళు ఎందుకు వెళ్తారని చెప్పండి. రెగ్యులర్గా ఇన్ని మందిరాలు, ఇన్ని గుళ్ళు ప్రతి ఊర్లో, ప్రతి ధ్యాన మందిరాలు ఎందుకు కన్స్ట్రక్షన్ అవుతున్నాయండి? డబ్బులు ఎక్కడికి వస్తున్నాయండి? ఎందుకు చేస్తారు? డబ్బులు పక్కడదాం ఎందుకు చేస్తున్నారు వాళ్ళు? వారికి ఏం జరిగింది? వారికి ఏం సంతోషం? వారికి బాబా షిరిడి సాయిబాబా గారి ఆశీర్వాదం రాందే వారికి మంచి జరిగేదే చేస్తున్నారు. ఇవన్నీ తార్మనం వినండి, తెలుసుకోండి. అట్టిగా దాన్ని ఏమంటారంటే తెలియని విషయం పట్టుకొని ఎవరో వారి స్వార్థం కొరకు, స్వలాభ్యం కొరకు వారు మాట్లాడే విషయాలు మీరు పట్టుకొని మీరు దాంట్లో వాళ్ళే మురికి కుంపంలో ఇరుక్కపోయి ఉన్నారా బాబు అంటే మీరు కూడా ఇరుకుతా అంటే ఇట్లా మురికి కాలువలా కాదు, వాళ్ళు సెఫ్టీ ట్యాంక్లో ఉన్నారు. వాళ్ళు మీరు అడవి కూర్చుంటారా సెఫ్టీ ట్యాంక్ దగ్గర? ఇది అర్థం. ఇంతకన్నా అయితే నేను ఇంకా ఇంతకన్నా తక్కువ వర్డ్స్ నేను చేయలేనండి. సారీ, మిమ్మల్ని ఇట్లా ఇబ్బంది పెడితే క్షమించండి. వాస్తవం అయితే అదే. ఎందుకంటే అది కాదు కదా, వాళ్ళకి ఏది లేదు ఫస్ట్. అంటే వారు మంచిగున్నారని నీకేం తెలుసు, నాకేం తెలుసు అండి? ఎవరేం మంచిగున్నారని ఎట్లా తెలుస్తుంది? చాలా మంది పెద్ద వ్యక్తులను చూసినామండి, కొలాప్స్ అయిపోయినారు వాళ్ళు. మీకు తెలియదండి. ఒక పెద్ద వ్యక్తి అండి, పెద్ద వ్యక్తి అంటే డబ్బున్నోడు పెద్ద. ఈ రోజులు అదే పరిస్థితి కదా. ఒకటికి వెళ్ళిండి, ఒక కిరీటం, పెద్ద కిరీటం, 50 కోట్లు 60 కోట్ల కిరీటం తీసుకుని వెళ్తే ఆడ యాక్సెప్ట్ చేయలేనే. దేవుడు లేడా? ఆ దేవుడు కాని పని అండి అవన్నీ. ఇవన్నీ విషయాలు మీకు మరీ టెస్ట్ మోనియల్ తీసుకొని వాళ్ళ పేర్లు తీసుకొని చెప్పడము నాతో కాదండి. ఆ తండ్రి పర్మిషన్ లేదా మనకు ఉన్న విషయాలు మాట్లాడుకుందాం. చుట్టుపక్కల ఉన్నాయి మనకు అర్థమయ్యేటి చిన్నగా. మనం ఏదో నార్మల్ వ్యక్తులు, నార్మల్ ఆత్మలు, మనం చిన్న ఆత్మలం. తండ్రి యొక్క ఆశీర్వాదం వచ్చింది, ఏదో ముందుకు వెళ్ళాలని ఆలోచన నాది, అంతే. నీకు కనీసం ఒక 5,000 మంది తీసుకురావాలని ఆలోచన నాది. తండ్రి యొక్క ఆశీర్వాదంతో
ఒక 5,000 మందిని ఈ ఈ దారిలో ధ్యాన మార్గంలో తండ్రి యొక్క పాదుకలు పట్టుకునేలా చెయ్యాలనే తాపత్రయం నాది. అంతకుమించి ఏం లేదండి. ఇంకొక విషయం, 5,000 మంది 500 కోట్లు అవుతారన్న విషయం నాకేదో చిన్నగా తండ్రికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి నాకు తండ్రి చెప్పడం జరిగింది. అది ఆయన ఇష్టం. దత్త ప్రభుదయ. అయితే నేనేమంటున్నా, మీరు ఇన్నవాళ్ళు కూడా మీరు చెప్పండి. ధ్యానం ఫస్ట్ ధ్యానంకి వెళ్ళాలంటే ఇవన్నీ చేయాలి. సద్గ్రంథం, షిరిడి సాయిబాబా గ్రంథాలు చదవండి, సచ్చరిత్రం చదవండి. ఆయన ఏందో తెలుస్తుంది. అది సింపుల్గా ఉంటుందండి. అందులో ఏముండదు. అంటే ఏముండదంటే అవి అర్థం కూడా కాదు. ఫస్ట్ అంటే సింపుల్గానే ఉంటాయి. ఆయన ఇది చదువు, అది చదువు, శ్లోకాలు చేయి, శ్రీరామనవమి చేయమని చెప్తాడు, ఈ దేవుని మొక్కమని చెప్తాడు, ఆ దేవుని మొక్కమని చెప్తాడు. మంచి జ్ఞానమే ఉంటుంది అందులో. మూఢనమ్మకాలు ఉండవు. అదే మన గురుచరిత్రం, శ్రీపాద సమృచరితామృతం, దేవి భాగవతం, భగవద్గీత అన్ని చదవండి. మీరు ఏది ఇష్టమైనా, మీ ఇష్టమైన గ్రంథాన్ని, ఇష్టమైన దేవాన్ని పక్క పెట్టమని చెప్తలేను. తీసుకొని చదువుతూ మీరు ప్రాక్టీస్లో ఉండండి. దాన్ని నిత్య కృత్యములు పెట్టండి. నిత్యం అంటే కనీసం అరగంట, గంట ఖచ్చితంగా కేటాయించండి. జ్ఞాన సముపార్జనలో భాగంగా గంట కేటాయించండి రోజు, ప్రతి ఒక్కరు. ఇది అవసరం, మీ అవసరమే, మీకే, మనందరికీ అవసరం. అలా చేసిన వారికే మీకు జరిగేటి అద్భుతాలు కనిపిస్తాయి. నేను చెయ్యలేను, నాకు తెలియదు, నేను చెయ్యా, మీ వీడియోస్ చాలా పెద్దగా అవుతున్నాయి, నేను వినలేను అంటే దత్తార్పణ. గ్రంథం పెద్దగా ఉంది, నేను చదవలేనంటే దత్తార్పణ. అది నాకు సంబంధించిన విషయం కాదండి. అది మీకు అదృశ్యం ఉంటేనే చూడగలుగుతాం. వీడియో గంట ఉంది వీడియో అంటే నేనేం చేయలేను కదండి. గ్రంథము 696, 700 పేజీలు అంటే మరి ఏం చేస్తామండి? మరి జ్ఞానం ఉంటుంది, జ్ఞానం కావాలి. మీరు వచ్చి జన్మ సార్థకత చేసుకోవాలంటే అవసరం. అది మనకున్న సమయం అంతా వేరే విషయానికి ఉపయోగించుకొని వేరే అనవసరమైన విషయాలు, అంటే అనవసర విషయాలంటే బతికే కొరకు, వృత్తి కొరకు చేసుకోండి. రోజు గంట, పొద్దున గంట, సాయంత్రం గంట చేసుకోండి అని చెప్తున్నా. గంట మార్నింగ్ ధ్యానం చేసుకొని ఒక గంట ఇంకా జ్ఞానం ఎక్కువ సంపాదించుకునే కొరకు తెలుసుకోండి. నా వీడియోస్ వినండి, తెలుస్తుంది. మీరు కొత్తవి వింటే మీకు సరే అర్థం కావు, అంత ఈజీగా అర్థం కావు. జయగురుదత్త అనుకుంటే వినండి. ఇంకొక విషయం, ఇలా కాదు నేను చదవలేను అంటే మరి మనం జన్మ తీసుకున్నందుకు కదండి. మన జన్మ తీసుకున్నదే మన ఆత్మను శుద్ధి చేసుకొని ఫుల్గా కాస్మికగా దింపుకొని మళ్ళీ మంచి జన్మ తీసుకొని ఇంకొంత నేర్చుకొని ఆయన లీనమయ్యే కొరకే మనం వచ్చిన వీడికి. వేరే పని కొరకు కాదు కదండి. 7 స్టార్ హోటల్, 5 స్టార్ హోటల్ రోజు 50,000 పెట్టి ప్లేట్తో తినే అంత సంపాదించుకొని అందుకొరకు రాలేదండి. ఎంతో కొంత శరీరాన్ని కాపాడుకునే కొరకు, శరీరం నిలబడే కొరకు తినాలి, సన్మార్గం ఉండాలి, సత్యమైన మార్గం ఉండాలి, పరమాత్మైన ప్రేమను పెంచుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, చాతనైతే ఇతరులు సహాయం చేయాలి. కనీసం మాట సహాయం అని చేయాలి. డబ్బులో చేయాలని ఏం లేదు, ఫిజికల్గా వెళ్ళి చేయాలని ఏం లేదు. కనీసం ఫోన్ చేసి మెసేజ్లు పెట్టండి. పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభుల గురించి తెలుసుకొని మన జీవితాన్ని మంచి రూపం, మంచి మార్గంలో మనం నడుచుకోవచ్చట అని చెప్పి పెట్టండి. మన వీడియోస్ పెట్టండి. ఆయన విషయాలు ఏమైనా గ్రంథాలు ఉంటే చదివితే మీకు అర్థమైంది రాసి పెట్టండి మెసేజ్లు. ఇలా మీరు జ్ఞానాన్ని పంచుతూ, మీరు జ్ఞానాన్ని పంచాలని మీకు ఆలోచన వచ్చిందంటే మీరు జ్ఞాన సముపార్జన కూడా చేసుకుంటారు. ఇది పెద్ద రహస్యం, గుర్తుపెట్టుకోండి. నేను ఇతరులకు చెప్పాలనుకుంటున్నా కదా నేను తెలుసుకోవాల్సింది. గురుదేవదత్త అందరికి తండ్రి నాకు చెప్పిస్తాడు అంటే దత్తప్రభు ఆయన ఇష్టం, చెప్పిస్తారు కావచ్చు. అట్లా కూడా మీరు జారు వెతుకుతారు, ఇక్కడ ఏం దొరుకుతలేదు అన్నప్పుడు ఆయన చెప్తాడు వచ్చి ఇంకా ఎక్కువ. దాని తర్వాత ఓ 10 గ్రంథాలు చదివిన అయిపోయిన గ్రంథాలు లేవిగా అని అనుకున్నప్పుడు ఆ 11 గ్రంథం లేదు అన్నప్పుడు తండ్రి పరమాత్ముడే తండ్రి శ్రీ గురుదత్త ప్రభువులు వచ్చి నాకు ఎలా అయితే చెప్పిస్తారో మీకు కూడా చెప్పిస్తాడు, చెప్తాడు. చెప్పబిడ్డ అంటాడు. ఇది జరుగుతుంది. ఇవి పెద్ద విషయాలు. ఈరోజు చాలా మంచి, ఈరోజు చాలా గ్రేట్, చాలా గొప్ప విషయాలు వస్తున్నాయి. వాటిని స్వీకరించండి. మీరు స్వీకరించకపోతే, వినకపోతే నేనైతే ఏం చేయలేనండి. దత్త హృదయ వారిష్టం, మీ ఇష్టం. నేను మాత్రం నా తాపత్రయం, నేను చేసే పని మాత్రం ఆ పాటి నేను చేస్తూనే ఉంటాను. నాకు తండ్రి చెప్పిన విషయం అది. నేను ఉండి నీ పని నువ్వు చేయబిడ్డా, ధర్మ మార్గంలో ఉండు అని చెప్తూనే ఉంటున్నా.
దత్తప్రభు దయ. ఆయన ఏమేమి చేయాలో, ఎవరెవరు వస్తారో, ఎవరెవరు వింటారో, ఎవరెవరు ముందుకెళ్తారో వారిష్టమే అంతా. అయితే దానికి మీరు నా వీడియో ఎవరి ద్వారానో వింటూ కనీసం ఎవరికన్నా షేర్ చేస్తూ ఎవరికైనా చెప్పడం మొదలు పెడితే ఆ తండ్రి యొక్క ఆశీర్వాదం వస్తుంది. నాకు తెలిసిన సత్యం ఇది. ఎవరికైనా అంతే ఉంటుందండి. ప్రతి ఆత్మకు వేరే వేరే నియమాలు ఏమి ఉండయి, ఇవే నియమాలు ఉంటాయి. కాకపోతే ఏంటంటే మనము స్వీకరించి పట్టుకోవడంలో ఉన్న శ్రద్ధ, ఇష్టం, ప్రేమ ఇది చూస్తున్నాను. క్యాజువల్గా విని మళ్ళీ ఇతి బాధలు ఎంబడి పడతా ఉంటే, ఇతి బాధలు, ఆర్థిక బాధలు అవి ఉంటావండి, ఎంబడి వస్తాయి. అవి వాటిని ఆయన కప్పేపు, నీ వచ్చే పని చెయ్యి, మిగతా ఆయన కప్పేపు. అవి మనం అనుభవించుకుని మనం రాసుకొని వచ్చినాయి కదండి. తండ్రి నాకు అర్థమైతలేదు, చూడండి తండ్రి ఈ కష్టం వస్తుంది, నాకు అయితలేదు అని చెప్పుకోవడం నేర్చుకోండి. ఆయనకు సమర్పణ భావంతో సమర్పించుకోవడం నేర్చుకోండి. అయితే ఇంట్లో ఉండి మీరు ఎక్కడో మీ ఆఫీసులో ఉండి వేరే పనులు చేస్తే కాదండి. అక్కడున్న వాతావరణం సేమ్ రెగ్యులర్గా అదే వాతావరణం ఉంటుంది. కాబట్టి మీరు మారరు, మీకు ఆలోచన రావు. కాబట్టే సద్గ్రంథ పారాయణం చదవండి, అప్పుడు కొంత కొంత వస్తుంది. అట్లా కూడా రాదు, మళ్ళీ ఫోన్లు వస్తున్నాయి, ఇదేదో ఆలోచనలు టెన్షన్లు వస్తున్నాయి అంటే బాబా షిరిడి సాయిబాబా మందిరం వెళ్ళండి. వెళ్తా ఉంటే తండ్రి మళ్ళా కొంతలో కొంత నాకు తెలిసి అయితే నేను శ్రీ గురు దత్తప్రభుల ఆశీర్వాదంతో తండ్రిని అడిగి చెప్తున్నా, బాబా చేస్తా అని అంటుండు. రమ్మంటాడు, రాండ్రి బిడ్డ అంటాడు. రండి కూర్చొని ఆయన ముందు, తండ్రి నా పరిస్థితి అని చెప్పండి, ఇతి బాధలు చెప్పుకోండి, ఆర్థిక బాధలు చెప్పుకోండి. తర్వాత ఆయన చేస్తే ఆయన చేస్తాడు. ప్రతి ఊర్లో ఉంటాయండి. సరే లేనివారు ఉంటే ఉన్నకాడికి వెళ్ళండి, ఇష్టదైవం కాడికి కూడా వెళ్ళండి. ఇష్టదైవాన్ని పక్క పెట్టాలి. ఎవరో ఏ సత్పురుషులను, సద్గురులను, యోగులను, మంచి విషయాలు చెప్పేవారిని, పెద్దలను, ముక్కోడి దేవతలను ఎవరిని తూలనాడకూడదు. ఎవరినైనా ప్రేమ భావంతోనే ఉండాలి. నువ్వు వారిపై ఎంత ప్రేమను పంచడం నేర్చుకోండి ఫస్ట్. ఇవన్నీ అక్కడికి వెళ్తూనే వస్తాయండి. ఎంత మీరు ఇదే సేమ్ రెగ్యులర్ వర్క్లో, రొటీన్ వర్క్లో ఉంటే రావండి. ఇవన్నీ రొటీన్ వర్క్లో ఉంటే రొటీన్ పనులే వస్తాయండి, రొటీన్ ఆలోచనలే. అందులోనే చెడిపోయే మార్గాలే ఇంకోటి చెప్తా ఉంటాడు. ఇక్కడ పబ్బు ఉందట, ఇంతకన్నా మంచి పబ్బు ఉందట అక్కడ అని చెప్తాడు. అది చెడిపోయే మార్గం అండి. అదే ఈ గ్రంథం ఉందట, ఇంతకన్నా మంచి గ్రంథం ఉందా అని చెప్పేవారు ఎవరు ఉంటే వారితో స్నేహం చేయండి. ఇగో సాయిబాబా, షిరిడి సాయిబాబా గ్రంథం ఉందట, ఇంతకన్నా మంచి గ్రంథం కూడా వచ్చిందట తెలుగులో, ఇంగ్లీష్లో, చూడండి మంచిగా ఉందట, మనం తెచ్చుకుందామా అని చెప్పి మాట్లాడుకుందామా వాటి గురించి అనుకునే వారితో స్నేహం చేయండి. అదే సత్సంగత్యం. సత్సంగం అంటే అదే. మంచి విషయాలు చెప్పేవారు, చిన్నవారు పెద్దవారు ఉన్నారండి జ్ఞానానికి, వారితోనే స్నేహం చేయండి. ఈ చెడు మార్గంలో వెళ్ళే వారితో స్నేహం చేయకండి. ఇక్కడ ఏది ఉందట, అక్కడ ఏది ఉందట అవి అండి, అవి చెడగొ అది ఇప్పుడు కలియుగంలో ఉన్న చెడిపోయేందుకు చాలా ఉన్నాయండి. అది ఉన్న ధర్మం అంతే, అది అట్లే జరుగుతాయి. అవి వాటిని మీరు కంప్రెస్ చేయాలి. అర్షడ్ వర్గాలు పక్క జరుగుతూ దైవ మార్గంలో ఉన్న వారిని కూడా ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళని కూడా ఉండాలి. అదే సత్సంగత్యం. రోజు మాట్లాడుకోండి. రోజు లంచ్ చేసేటప్పుడు, ఆఫీస్లో ఉన్న లంచ్ చేసేటప్పుడు దేవుడి గురించి మాట్లాడండి. గాసిప్స్ ఏమవసరం అండి? వీరు ఎట్లంటే వారు ఎట్లంటే ఏమవసరం? అవి రాజకీయాలు ఏమవసరం? రాజకీయ నాయకుల గురించి కానీ ఆఫీసులో రాజకీయాలు చేసి ఇవన్నీ చేసుకోవాల్సిన అవసరం మనకి ఏమొస్తుంది? వారితో ఉపయోగం ఏంటి అని చెప్పండి. ఉపయోగం ఏముందంటే నాకు కామెంట్ చేయండి. 100% నేను మీకు ఆన్సర్ ఇస్తాను. నేను కూడా అన్ని దాటి వచ్చిన వాళ్ళు, నాకు తెలుసు అండి ఇవన్నీ. అవే జరుగుతాయి, అవి అద్దు. అదే దైవం గురించి మాట్లాడండి. షిరిడి సాయిబాబా ఎట్లట, సాయిబాబా 1,20,000 మంది యోగులు వస్తారట. వీళ్ళందరూ శ్రీపాద శ్రీవల్ల స్వామి సంపూర్ణ చరితామృతంలో ఉంది. శ్రీపాద శ్రీవల్ల స్వామి కలియుగ ప్రత్యక్ష ప్రథమ అవతారం, పరమాత్ముడైనట ఆయనే, ఆద్య పరాశక్తి అయినేనట. ఇది మాట్లాడండి, చూడండి. ఒక్కరోజు మాట్లాడండి, రెండో రోజు మాట్లాడండి, మూడో రోజు మీరు మాట్లాడి ఇద్దరు మాట్లాడుకున్నా కానీ 10 మంది చేరుతారు. కనీసం ఇంకా 3 చేరుతారు. ఇంకా 3 గుర్తుపెట్టుకు. మీరు ఇద్దరు మాట్లాడకుండా మీతో 3 చేరుతారు. ఇంకా ఇదే ఇలా 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 స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఇదే సత్సంగత్యం అండి. సత్సంగం తినుకుంటే మాట్లాడండి. అయిపోయిన తర్వాత ఆఫీస్కి వెళ్ళండి, అదే ఆలోచించు, మీ పని మీరు చేసుకోండి. మళ్ళీ సమయం దొరకడం మళ్ళీ 5-10 నిమిషాలు మాట్లాడుకోండి. అలా అలా చేస్తూ ఉంటేనే మీరు సత్సంగంలో ఉన్నట్టు. అప్పుడు దైవ మార్గం, ఇంక దైవము దగ్గరికి మీరు వెళ్తూ ఉన్నారని అర్థం. అంతేగాని నా ప్రెజర్ నాకే ఉంది, నాకు మహేష్ ఏదో చెప్తున్నారు, నాకు భయంకర ప్రెజర్ ఉంది, నాకు బాస్ పర్సన్ చేస్తారు అంటే
బాస్ పరేషాన్ చేస్తాడు అంటే కలి అండి, కలి ప్రభావం అది అంతే. వస్తే మనం వచ్చిన ప్రారంభకరం అనుభవించేందుకు వచ్చినాం. వాటిని అది అట్లే ఉంటుందండి, అవేం తగ్గాయి. మీరు సత్సంగత్యం చేసినంత మాత్రాన, ధ్యానం చేసినంత మాత్రాన అద్భుతాలు జరుగుతాయి, ఏదో జరుగుతాయి అనుకోకండి. అది అట్లే ఉంటుంది, అవి జరుగుతూనే ఉంటాయి. వాటిని మీరు అవి మిమ్మల్ని టచ్ చేయవు. అది అక్కడే ఆ ప్రాబ్లం అంటారా, ఆ ప్రెషర్ అంటారా, ఆ స్ట్రెస్ అంటారా, ఆఫీస్ స్ట్రెస్ అంటారా, సమస్య అంటారా, అది అట్లనే ఉంటుంది. అది నిన్ను టచ్ చేయదు, నిన్ను బాధించదు. ధ్యానం చేసేవారికి, ఇది సద్గ్రంథం చదివే వారికి, సత్పురుష సాంగత్యంతో ఉన్నవారికి, ధ్యానం చేసేవారికి, తన దత్తప్రభు పాదాలకు పూర్తిగా 100% సమర్పణ భావంతో ఉన్నవారికి ఆ బాధ అనేది మిమ్మల్ని బాధించదు. వారు మీ బాధ పెట్టే స్ట్రెస్ కానీ ఏం కానీ అవి టచ్ కావు. అవి మెల్లగా అవే పోతాయి. అవి మీరు పట్టుకోవాల్సిన అవసరం లేదండి, జరగాల్సిందే అండి అంత. అది మీరు అనుకుంటారు అదేదో వచ్చింది, అబ్బా ఏంది ఇది, ఈరోజు టార్గెట్ ఉంది, నాకు టార్గెట్ కంప్లీట్ చేయాలి. మీరు ఎంత చేసినా, ఎంత టార్గెట్ కావాలో అంతే అవుతుంది. మీరు చేస్తలేరు ఇక్కడ. మీరు తీసుకొచ్చుకున్న ప్రారంభ కర్మ ఆ రోజు ఎంత జరగాలో అంత జరుగుతుంది. మిమ్మల్ని ఎంత కష్టపెట్టాలో అంత కష్టపెడుతుంది, ఎంత బాధ పెట్టాలో అంత బాధ పెడుతుంది. మీరు ఎంత తినాలో అంతే తింటారు. అయితే అవన్నీ ఇది నార్మల్గా సత్సంగత్యంలో ఉన్నవారికి, సద్గ్రంథం చదివే వారికి జరిగేటివి. లేదు మొత్తం విడిచిపెట్టి మొత్తం ఇష్టారాజ్యం ఉన్నవారికి వేరు, అది వేరు విషయం. నేను వారి గురించి మాట్లాడడం లేదు. దైవానుగ్రహం ఉండి మంచి కుటుంబంలో పుట్టినవారు, మంచి తండ్రి యొక్క పాదాలు పట్టుకున్న వారికి జరిగేటివి. ఇలా పట్టుకున్న వారికి, ధ్యాన మార్గంలో ఉన్నవారికి వచ్చే స్ట్రెస్ కానీ, మీ బాధ, మీరు చేసుకునే ఉద్యోగంలో కానీ అవి అట్లే ఉంటాయి. అవి మిమ్మల్ని వచ్చి టచ్ అయ్యి మీకు బాధ పెట్టాయి. అవి మీకు తెలియకుండా సాల్వ్ అవుతాయి, మీకు తెలియకుండా రిజాల్వ్ అయిపోతాయి. మీకు తెలియకుంటే మీ బాస్ కూడా మీతో ఫ్రెండ్షిప్ చేస్తారు. మీరు చెప్పే మాటలు మీ బాస్ కూడా చెప్తారు ఇదే విషయాలు. మహేష్ మంచి విషయాలు చెప్తాడట అని బాస్ కూడా తెలుస్తుంది. మంచి విషయాలు మాట్లాడుకుంటారట వీళ్ళు. లంచ్ చేసినప్పుడు కానీ మిగతా టైంలో సమయం వృధా చేయరట. ఆ సమయం దొరికినప్పుడు దేవుడి గురించి మాట్లాడుకుంటారట అన్న విషయం ఆయన కూడా తెలుస్తుంది. బాస్ కూడా తెలుపుతాడు, తండ్రి పరమాత్ముడు. ఆ బాస్ కూడా మీతో ఆయన కూడా మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. ఫస్ట్ రోజు మాట్లాడిన ఇద్దరు మాట్లాడుకునేవారు. నెక్స్ట్ అట్లే మీరు రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు ముగ్గురు ఆడవుతారు. ఆ ముగ్గురులో మీ శత్రువులు ఆడవుతారు, వాళ్ళందరూ మిత్రులు అవుతారు. మీ బాస్ కూడా సక్రమైన మార్గంలోకి వస్తాడు. వారి స్ట్రెస్, వాళ్ళ బాస్ పెట్టే స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఆయనకు తగ్గుతుంది అంటే ఆ స్ట్రెస్ కూడా ఆయన బాధ పెట్టదు. స్ట్రెస్ అట్లే ఉంటుంది. డిటాచ్ అవుతాం, ఉన్న అశాంతికి డిటాచ్ అయిపోతాం. ఇలా ఉంటాయండి. ఇవన్నీ చేసుకోవాలి, పాపకర్మలు దూరం చేసుకొని మంచి ప్రశాంతంగా ఉండేందుకు. ఇది పెద్ద విషయం అండి. ఈరోజు మంచి వీడియోలు తండ్రి మనకు చెప్పించాడు. ఈ వీడియోలో మీరు ప్రశాంతంగా వీక్షించేందుకు మీకు కూడా కృతజ్ఞతలు. ప్రశాంతంగా వీక్షించేందుకు కృతజ్ఞతలు చెప్తున్నా. ప్లస్ వీటిని ఆచరణలో పెట్టండి, ప్రాక్టికల్లో పెట్టండి. ఇంకా చాలా విషయాలు తండ్రి చెప్పించినప్పుడు ఇంకా మంచి వీడియోలు ముందు నేను పెడతా మీకు. తండ్రి ఆజ్ఞతో, తండ్రి ఇచ్చిన మాటలే మనమేం కాదు, తండ్రి చెప్పిస్తాడు అని నాకు చెప్తుండ్రు. నేను మళ్ళీ వచ్చే వీడియోలో మంచి విషయాలు తండ్రి చెప్పిస్తారు, మనకు వస్తాయి. నాకు తెలుసు, నాకు చెప్పడం జరిగింది. కాబట్టి దీన్ని స్వీకరించండి. ఇలా ఈరోజు ఇంత మంచి విషయాలు మాట్లాడుకొని ఇచ్చి మనము మన ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకునే అదృష్టాన్ని కలిగించినందుకు శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభులకు కోటి సాష్టాంగ దండ ప్రమాణాలు, కోటి కృతజ్ఞతలు. దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర. మరియు మన చుట్టుపక్కల ఉన్న సద్గురులు, సత్పురుషులు, యోగులు, భూతగణాలు, మన ఇష్టదేవతలు, ముక్కోటి దేవతలందరికీ కోటి కృతజ్ఞతలు. దత్త దిగంబర నృసింహ సరస్వతి దత్త దిగంబర స్వామి సమర్థ దత్త దిగంబర షిరిడి పురీష దత్త దిగంబర. సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ దత్త ప్రభు చరణారవిందార్పణమస్తు. దత్తార్పణం. జై గురుదేవ దత్త. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దత్తబంధులందరికీ చేరేలా చూడండి. దత్తార్పణం.